తెలంగాణ రాజకీయ పరపతి తిరుమలలో చెల్లట్లేదా? ఇక్కడి నేతల లేఖలకు విలువివ్వడం లేదా అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తోంది. పొరుగు రాష్ట్రంపై ఇంత వివక్ష దేనికంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. తిరుమలలో తెలంగాణ నేతల సిఫారసు లేఖల కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికీ తెలంగాణ నేతల లేఖలు తిరుమలలో పరిగణలోకి తీసుకోవడం లేదని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు. స్వయంగా సీఎం చెప్పినా ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. అంతేకాదు టీటీడీకి డెడ్ లైన్ కూడా విధించారు రఘునందన్ రావు. తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ నుంచి అధిక ఆదాయం వస్తున్నా ఇక్కడి నేతల సిఫారసు లేఖను తిరుమలలో అనుమతించకపోవడం దారుణమన్నారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. గతంలో ఇదే అంశంపై సీఎంతో మాట్లాడితే అంగీకరించారని, కానీ ఇప్పుడది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని 2 రోజుల క్రితం కొండా సురేఖ ఏపీ సీఎంకు లేఖ రాశారు. కానీ సీఎం ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని తెలంగాణ నేతలు మళ్లీ లొల్లి ప్రారంభించారు. దీనిపై కూటమి ప్రభుత్వం, టీటీడీ ఎలా స్పందిస్తాయో చూడాలి.